అందరికీ నమస్కారం. ఇది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలోని మోడల్ కాలనీ. ఇది సుమారు 75 ఎకరాల స్థలంలో నిర్మించినటువంటి ఇళ్ల సముదాయం. దీంట్లో 2160 గృహాలను పేదల కొరకు నిర్మించడం జరిగింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉచిత గృహ సముదాయంగా పేర్కొంటున్నారు. ఇది చాలా చక్కగా చూడండి, ఎంతో విశాలమైనటువంటి రోడ్లు మనకు కనిపిస్తున్నాయి. సుమారు 40 నుంచి 50 ఫీట్ల రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ సౌకర్యం. ఇక్కడ పైపులు చూసినట్లయితే చూడండి, పైపులు మొత్తం కూడా సుధాకర్ పీవీసీ పైపులు వాడారు. వాటర్ పైపులు వచ్చేసి ఆశీర్వాద్ పైపులు వాడారు. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడ్డట్టయితే అనిపించటం లేదు. ఇల్లు లేనటువంటి పేదలకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. చూడండి, ఇది ఇంటి లోపలకు పోతున్నటువంటి క్యారిడారు. చూడండి, ఇంట్లో ఒకటి హాలు, సుమారు 10x10 ఉండొచ్చండి కొలతలు. తర్వాత కిచెన్ కమ్ బెడ్రూమ్ ఇచ్చారు. కిచెన్ కమ్ బెడ్రూమ్ ఇది. తర్వాత బెడ్రూమ్ పక్కగా వాష్ ఏరియా, దానికి అటాచ్ అయ్యి కంబైన్డ్ బాత్రూమ్, లాట్రిన్ ఉందండి. ఈ విధంగా నిర్మించారు. రోడ్లు కూడా చాలా విశాలంగా కనిపిస్తున్నాయి. నగరాల్లో డిటిసిపి లేఅవుట్లు ఏ విధంగా అయితే ఎంత విశాలమైన రోడ్లు ఉంటాయో అంత విశాలంగా రోడ్లు కనిపిస్తున్నాయి మీరు చూసినట్లయితే. చూడండి, ఈ ప్రాంతపు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాకపూర్వము ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సుమారు 10 సంవత్సరాల పాటు ఇది నిలుపుదల చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ ఇండ్లకు సంబంధించినటువంటి పేదవారికి పట్టా భూములు ఇస్తున్నారు. ఇది పైకి వెళ్ళే దారి అండి. ఇది చూడండి, పైకి వెళ్తున్నాం మనం. మొత్తం సుమారుగా ఒక బ్లాక్ వచ్చేసి 16 ఇండ్లు ఉన్నాయండి. కింద 8 ఇండ్లు, పైన 8 ఇండ్లు, మొత్తం ఒక బ్లాక్ వచ్చేసి 16 ఇండ్లు కట్టించడం జరిగింది. 2160 ఇండ్లు, సుమారు 4 గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు, 4 గ్రామ పంచాయతీలకు సమానమైనటువంటి గృహ సముదాయమే ఒకే ప్రాంతంలో నిర్మించినట్లు మనకు కనిపిస్తుంది. ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మనం చూడొచ్చు. చూడండి, పైన అన్నీ కూడా వాటర్ ట్యాంక్స్, ప్రతి ఒక్క 2 ఇండ్లకి ఒక వాటర్ ట్యాంక్ చొప్పున బ్లాక్ 8 వాటర్ ట్యాంకులు కట్టారు. చూడండి, పైనుంచి చూస్తున్నట్లయితే వ్యూ ఈ విధంగా ఉంది. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం లేనటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి ఇండ్లు అండి. ఇది పేదవారికి చాలా మంచి అవకాశం. వారికి కాలనీ కానుకొని కాకతీయుల కాలం నాటి సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది.